తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. మనం గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ, వ్యయం, అవమానం, రాజపూజ్యం ఏ విధంగా ఉంటుందండి? మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో జాక్పాట్ కొట్టినట్టే కర్కాటక రాశి వారు. ఆదాయం 14 ఉంది, వ్యయం 2 ఉంది, రాజ్యపూజ్యం 6 ఉంది, అవమానం 6 ఉంది. అంటే రాబడి ఎక్కువగా ఉంది, సుఖాల పరంపర ఎక్కువగా ఉంది, లాభాల బాట ఎక్కువగా ఉంది. సో ఇన్ ఆల్ ప్రాస్పెక్ట్స్లో కనుక మనం తీసుకున్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు అండ్ ఇప్పుడు కంప్లీట్ డెవలప్డ్ స్టేట్లోకి వచ్చేసారు కర్కాటక రాశి వాళ్ళు. ఇప్పుడు మనకి కరెక్ట్గా మనకి ఏప్రిల్ 9, 2024 సంవత్సరంలో మనకి ఈ యొక్క ఉగాది స్టార్ట్ అయింది. మరొక 22 ఏప్రిల్ 22 నుంచి అంటే 9-22-9 అప్పుడు అప్పటి నుంచి ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 22 వచ్చినప్పుడు మనకి లాభంలో గురుడు వచ్చేసాడు. అండ్ వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా ధనం సంపాదించేస్తారు, వీళ్ళకి తీసుకెళ్ళి అడవిలో పడేసినా వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఆ విధంగా ఈ కర్కాటక రాశి మహిళలను కనుక మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంది. ఉబ్బసం వ్యాధి, అత్తగారుల బాధ, ఆడపడుచుల బాధ అని. అయినా సరే వీళ్ళేమి పాపం మంచిగానే ఉంటారు వీళ్ళు, అయితే కేర్ చేయరు అలాంటివి. కానీ ఆ బాధలు అనేటటువంటివి, ఆ మిస్అండర్స్టాండింగ్స్, ఆ మిస్కన్సెప్షన్స్ అనేటటువంటివి ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి పోతాయన్నమాట. కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులను కనుక మనం తీసుకున్నప్పుడు అత్యద్భుతంగా లబ్ధి పొందేది ఈ విద్యార్థుల సెక్ట్ అనమాట. అంటే ఈ వర్గం, విద్యార్థి వర్గం వాళ్ళు, కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా లాభ పొందుతారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, వివాహం కాని మహిళలు, వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు ముఖ్యంగా సంవత్సరాల తరబడి బ్యాచ్ల కింద మిగిలిపోయినటువంటి ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడం మొదలెట్టారు. వాళ్ళందరికీ రిలీఫ్ అనమాట. వరుస పెట్టి సంతానాలు. అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరంలో? ఆర్థికంగా మనకి ఎప్పుడైతే వ్యయం చాలా తక్కువ, 2 ఉంది. ఆదాయం వద్దంటే 14 ఉంది కంపారిటివ్గా. అంటే అంత డబ్బు సంపాదించేస్తారు వీళ్ళు. కాబట్టి ఆదాయం చాలా బాగుంది. ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళు ఒక వృత్తి చేయరన్నమాట, ఒక ఉద్యోగం చేయరు వీళ్ళు. కరోనా టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండిరా అంటే వీళ్ళు ఏం చేసేవారు, ఇది ఇంట్లో అక్కడ సిస్టమ్ను ఓపెన్ చేసేసి వెళ్ళి టీ స్టాల్స్ రన్ చేశారు. 2-3 ఉద్యోగాలు చేసేసాడట ఒక్కొక్కడు. అది చూసి ఆ కంపెనీలు కూడా కమ్ బ్యాక్ అని కంట్రోల్ చేస్తాయి కంపెనీస్. ఆ విధంగా అప్పుడు ఎలా అయితే వీళ్ళంతా లబ్ధి పొందారో వాళ్ళంతా కూడా ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇక్కడ చక్కగా ఈ సంవత్సరం బాగా హైయెస్ట్ బెనిఫిషియరీస్ వీళ్ళేనమాట. గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీస్ అన్ని వీళ్ళే కొట్టుకుపోతారు. అలానే ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారండి ఈ రాశి వారికి? 100% ఉంది. కొంచెం అష్టమ శని ఒకటి వీళ్ళకి గోచార రీత్యా ఉంది, కానీ భాగ్యంలో ఉన్నటువంటి రాహు ఫెసిలిటేట్ చేసి వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తాడు. ప్రమోషన్స్ ప్యానల్లో ఉంటారు. బట్ అష్టమ శని దాని ఎఫెక్ట్ అది చూపించాలి కాబట్టి స్లో రేట్లో అవుతుంది. అండ్ అక్కడ గురుడు లాభంలో ఉన్నాడు కాబట్టి కమాన్ డూ ఇట్ అని చెప్పేసి ఈ యొక్క గురుడు స్పీడ్ అని చేస్తాడు. సో నిర్మహమాటంగా మనం క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళకి ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, స్కాలర్షిప్స్ రానటువంటి వాళ్ళకి స్కాలర్షిప్స్, సబ్సిడీస్ రానటువంటి వాళ్ళకి సబ్సిడీలు, అప్పులు ఇచ్చి ఆ అప్పులు తిరిగి రాకుండా చేతులు ఎత్తేసి కూర్చున్న వాళ్ళు వీళ్ళు. ఆ అప్పులన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తి అంటాం. లాస్ అయిపోయినటువంటి డబ్బంతా కూడా వచ్చేస్తుంది అనమాట. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అంటే ఏ విధంగా ఉంటుంది? కర్కాటక రాశి వారికి కోర్టు సమస్యలు ఉన్నాయి. వీళ్ళు పోరాటం చేస్తున్నారు, బాగానే ఉంది. వీళ్ళకి లాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్నది మనం ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే కొన్ని కేసెస్లో మనకి ఏప్రిల్ 22 తర్వాత వచ్చేటటువంటి కేసెస్ తీర్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా వస్తాయి.
అండ్ ఈ ఉగాది నుంచి ఏప్రిల్ 22 మధ్యలో వచ్చేటటువంటివి ఒక మామూలుగా ఉంటాయి, అంటే వీళ్ళకి అనుకూలంగా న్యూట్రల్గా ఉంటాయి. అలాగే మోడం వస్తుంది మనకి ఏప్రిల్ నుంచి జూలై, ఈ మధ్యకాలంలో జడ్జిమెంట్స్ వచ్చేటటువంటిది అంత శోభాయకరంగా ఉండవు. ఆ తర్వాత వచ్చేటటువంటి తీర్పులు బాగుంటాయి. ఆ విధంగా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి అన్నమాట తీర్పుల్లో. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? కర్కాటక రాశి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. వీళ్ళు ప్రేమజీవులు, వీళ్ళు అందువల్ల సున్నిత మనస్కులు కాబట్టి మ్యాచ్ని చూపించగానే ఒప్పేసుకుంటారనమాట. అలాగే ఈ కర్కాటక రాశి అబ్బాయిలు కూడా వీళ్ళు లవ్ మ్యాచెస్ ఇవన్నీ కూడా సునాయాసంగా అవుతాయి. అలాగే సంతానం కూడా, లాభగురుడు ఉన్నాడు కదా, సంతానం మ్యారేజ్ అయ్యి నెక్స్ట్ మ్యారేజ్ డే వచ్చే లోపలే సంతానం చేత్తో పట్టుకుంటారు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే లాభగురుడు ఏప్రిల్ 9 నుంచే వచ్చేసాడు కాబట్టి ఎక్కువ ఈ లవ్ బర్డ్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి వివాహాలు కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. గురుగారు, ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉన్నాడు కాబట్టి శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు కరెక్ట్గా దానం చేయాలి. ఈ విధంగా దానం చేయడం వల్ల వీళ్ళకి పనులన్నీ కూడా స్పీడ్ అవుతాయి. ఇక్కడ ఏం చేయాలంటే చాలా ఇంపార్టెంట్ విషయము, వీళ్ళు అష్టమ శని ఈ ఉంది కాబట్టి మందపల్లి వెళ్ళండి, తూర్పుగోదావరి జిల్లాలో, ఇలా శని సింగనాపూర్ వెళ్ళండి, మందాపురం ఇక్కడ వికారాబాద్లో ఉంది అంటారు, బాగుంది. వీళ్ళు చక్కగా వెళ్ళి శని నవగ్రహాల చుట్టూ తిరుగుతారు, తైలం వేస్తారు అండ్ అన్నీ బాగా చేస్తారు. అక్కడ పంతులు గారులు ఏం చెప్తారంటే వీళ్ళకి శని వెనక్కి తిరిగి చూడకండి, అంటే ఆ దేవాలయంలో చదివే పూజారులు చెప్పరు వాళ్ళు, వెనక్కి తిరిగి చూడకండి, ముట్టుకోకండి, స్నానం కాళ్ళు కడిగేసుకోండి, ఆ యొక్క డ్రెస్ని మీరు ఇక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అని చెప్తారు. ఇది చాలా తప్పు. ఎందువలనంటే ఇలా చేస్తే వాళ్ళకి ఏ విధమైన ఫలితము రాదు. కారణం ఏంటంటే శనీశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు, ఆయన న్యాయదాత, ఆయన్ని ఎలా చేస్తామంటే ఒక అంటరాని వాడిలాగా ముట్టుకోవద్దు, బట్టలు అక్కడ వదిలేయండి, ఇలా మిడిమిడి జ్ఞానం ఉన్న వీళ్ళు చెప్తున్నారు. దేవాలయంలో పూజారులు చెప్పరు, వాళ్ళు పండితులు చెప్పరు. మరి ఈ ఎందువలన అంటే ఈ యొక్క మనం దోషాలు చేస్తాం, మనం పాపాలు చేస్తాం, అవి కడుక్కోవడానికి మనం శనీశ్వరుడిని పూజ చేస్తాం. అలాగే మనం చేసినప్పుడు మనం శనీశ్వరుడికి బట్టలు వదిలేయడము, కాళ్ళు కడుక్కోవడము ఇలాంటివి చేయకుండా చక్కగా శని ప్రసాదాన్ని కూడా నిర్భయంగా తీసుకోవచ్చు అనమాట. శనీశ్వరుడికి ఆయన సాక్షాత్తు సూర్యపుత్రుడు, యముడికి అగ్రజుడు ఆయన శనీశ్వరుడు, వాళ్ళ అన్న, శని యొక్క అన్న యముడు, ఈ విధంగా యమాగ్రజం అంటాం. అందువలన ఆ శనీశ్వరుడి యొక్క కృపా కటాక్షం ఉంటేనే తప్ప మనకి వాహన యోగం రాదు, గృహయోగం రాదు, అన్నిట్లకంటే ముఖ్యంగా ఆయుర్దాయం ఉండదు. మనకి భూమి మీద ఇలా మాట్లాడడానికి మనం ఉండం, ఆయన కృపా కటాక్షం ఉండాలి. ఇది బ్రహ్మాండంగా వస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.